నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమం కోసం స్థల పరిశీలన చేస్తున్నారు టీడీపీ నేతలు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు టీడీపీ ముఖ్య నేతలు నెల్లూరు రూరల్, కొవ్వూరులో 2 స్థలాల చొప్పున పరిశీలించారు. వీటిలో ఒక స్థలాన్ని ఎంపిక చేసి టీడీపీ జాతీయ కార్యాలయానికి పంపుతామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో 3 రోజుల మహానాడు జరగనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు మంత్రి నారాయణ. నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల్లో సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, అలా రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా రూరల్. మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా, దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు నిర్వహిస్తూ ఇక్కడ జరగబోయే, నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా ఇప్పుడే మన యొక్క శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన హైబీస్ అవార్డును 10TV అందుకుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హైబీస్ టీవీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ ప్రెసిడెంట్ వివేక్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెస్ట్ పొలిటికల్ రిపోర్టింగ్ విభాగంలో 10TV రిపోర్టర్ వేల్పుల అజయ్ అవార్డు కైవసం చేసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు రిపోర్టర్ అజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు అనుకూలమని, నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తామని స్పష్టం చేశారు. జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు ఆలోచించి మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. మిత్రులు జర్నలిజం సంబంధించి చాలా మంది కూడా సుపరిచితులు. ఇక్కడ చాలా సంవత్సరాలుగా, నేను 25 సంవత్సరాలైంది రాజకీయంలోకి వచ్చి. చాలామంది జర్నలిజం మిత్రులు, నేను కరీంనగర్లో, మా మంతెనిలో, లేకున్నా హైదరాబాద్లో వివిధ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు చాలామంది కూడా పరిచయాలు ఏర్పడి, ఆ పరిచయంతో వారు స్నేహితులుగా, వారు నాకు కుటుంబ సభ్యులుగా వారు ఉన్న తరుణంలో వారు అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుక్కునూరుపల్లి మండల కేంద్రంలోని బీరప్ప ఆలయం వార్షికోత్సవ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా ఈ వరుసలు జరిగాయి. ఈ బీరప్ప ఆలయాన్ని కేసీఆర్ చాలా గొప్పగా నిర్మించారని గుర్తు చేశారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక ఈ ప్రాంతం సస్యశ్యామలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రూపాయి కూడబెట్టుకొని ఇంత భూమో వంపుకుంటారు, జీవాలను నమ్ముకొని బతుకుతారు. ఇవాళ తెలంగాణ వచ్చినాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన భూముల ధరలు బాగా పెరిగినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో మా వల్ల భూముల ధరలు పడిపోయినాయి. కొనేటోళ్ళు లేడు, చూసుకోవాలి లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కుకునూరుపల్లి దిక్కు 60 లక్షల కోట్ల రూపాయల దాకా పడిపోయింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ 2.5 ఏళ్లలో అంతా ఉంటదే అయిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు జీవాలు ఇచ్చిండు అందరికి. కాంగ్రెస్ వాళ్ళందరూ మేము రాగానే 2వ విడత 100 రోజుల్లో ఇస్తామన్నారు. మనిషికి 2 లక్షలు ఇస్తామన్నారు. 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా? 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇవాళ దావకాళ్ళలో పోతే చివరికి నకల మందు కూడా దొరుకుతుంది. నకల మందు కూడా ఈ శాతగాని ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేడ్చల్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కీసర్ సర్కిల్ పరిధిలోని కేబీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి తనను ఆహ్వానించిన అధికారులే సమయానికి రాకపోతే ఎలా అని మండిపడ్డారు. అంతేకాదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి 2 నెలలు అవుతున్నా ఎందుకు ఇంకా పంపిణీ చేయలేదంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మాకు ఇన్సల్ట్ అయింది. పిలిచి ప్రజాపాలన పిలిచి కళ్యాణ లక్ష్మి పెట్టి మాతో ఇవ్వకుండా జీపీఎస్ లేట్ వచ్చి ప్రజాపాలన అంటే టైం స్టార్ట్ కాదు. అందరు అధికారులు వచ్చి అందరు వచ్చి ఈ తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి శక్తులు ఎమ్మెల్యే మా చైర్మన్ ఎక్కడో అక్కడ మీ చైర్మన్ ఉంటే మీ చైర్మన్ ఎక్కడో. ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వ పంటను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. బేలా జైనద్ మండలాల్లోని రాష్ట్ర సరిహద్దులో రైతులు నిరసన తెలిపారు. మాండకాడ సిర్సన్న కొబ్బాయి వద్ద హైవేను దిగ్బంధించారు. ఈ నిరసనలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి జోగురామన్న రైతుల రాస్తారోకోలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే శనగలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 9.5 సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచినటువంటి విషయం మరి ప్రజలకు రైతులకు తెలుసు. మరి ఇలా ప్రభుత్వాలు మారిన తర్వాత రైతులకు ఆ రోజు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, ఇలా పండించిన పంటల్ని ఎప్పటికప్పుడు గింజ మిగలకుండా కరోనాప్పుడు ఇంటికి వచ్చి కూడా రైతుల దగ్గరనే తీసుకున్న విషయం కూడా తెలుసు. మరి ఇలా ఏమైంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మారితేనే, ఒక పార్టీ మారితేనే రైతులపై ఇంత కన్నెర చేయడం. వరంగల్ జిల్లా నర్సంపేటలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలంటూ డిమాండ్ చేస్తూ వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు పలికారు. కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రైతులు హరిగోసపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక అన్నదాతలు అవస్థలు పడుతూ ఉంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మూసుకుపోయాయంటూ ప్రశ్నించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ దగ్గర వరి మొక్కజొన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే రమేష్ మాట్లాడారు. కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సమావేశానికి కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, కాగజ్ నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ తో పాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మార్చి 6, 2026 నుంచి జూన్ 12, 2026 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, గ్రామ వార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించడంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతిని సాధించడమేనని ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆకివీడు హాట్ టాపిక్ గా మారింది. అనేక వివాదాలు, కోర్టు కేసులు, అడ్డంకులను అధిగమించి ఆకివీడు పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ఆకివీడు రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ అనుమతులు సాధించడమే కాకుండా అడుగడుగునా ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ శంకుస్థాపన పూజలకు సర్వం సిద్ధం చేశారు. రైతుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇక వైస్ చైర్మన్ గా తన్వీర్ అహ్మద్, పాలకవర్గ సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం
వెలిమినేడు శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన బాలకృష్ణతో పాటుగా గాయపడిన 8 మంది కార్మికులకు నష్టపరిహారం అందజేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బాలకృష్ణ కుటుంబాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలి అన్నారు. పరిహారంగా 2 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేర్నటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొని 500 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా యువత పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమన్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. రాబో రోజుల్లో పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2K రన్లో విద్యార్థులు క్రీడాకారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ అలాగే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు ఎస్పీ మహేష్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. సో ఈ ప్రోగ్రాంలో పోలీస్ తరఫు నుంచి 2 విషయం చాలా అవసరం. ప్రతి అరైవల్ ఫర్ రోడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్. సో ఈ ప్రెస్ మిత్రులు ద్వారా మీ అందరి జనాలకి ఒక రిక్వెస్ట్, ప్రాపర్గా ట్రాఫిక్ గురించి ప్రికాషన్ ప్రాపర్గా తీసుకోండి. మెయిన్లీ ఒక హెల్మెట్, రైడింగ్, అవాయిడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, థర్డ్ ప్రాపర్ రాంగ్ వే డ్రైవింగ్ అవాయిడ్. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా చోరీకి పాల్పడ్డారు. నడుకుడు రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మాధవ భట్ల రాధాకృష్ణమూర్తి ఇంట్లో భారీ చోరీ చేశారు దొంగలు. రాధాకృష్ణ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి దొంగలు తాళాలు పగలగొట్టి 150 గ్రాముల బంగారం, 2 కిలోల వెండితో పాటు 5 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. రాధాకృష్ణ ఇంట్లో లైట్లు వెలగడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు ఆయనకు సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన దాచేపల్లికి చేరుకున్నారు రాధాకృష్ణ ఫ్యామిలీ. ఇంట్లో చోరీ జరిగిందని తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. దీనిపై దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. గురజాల డీఎస్పీ మహేశ్వరరావు, దాచేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారాడు. ట్రాన్స్కో సీనియర్ అసిస్టెంట్ రమేష్ నాయక్ షేర్ మార్కెట్లో 1,50,00,000 రూపాయలు నష్టపోయి అప్పులు పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చేందుకు దొంగగా అవతారమెత్తాడు. మహిళల మెడలో గొలుసులు ఎత్తుకెళ్లడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఓ మహిళ మెడలోని చైన్ స్నాచింగ్ చేయగా కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ, పలు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఆపై అదుపులోకి తీసుకుని విచారించగా అతను ప్రభుత్వ ఉద్యోగిని, అప్పులు తీర్చడం కోసం దొంగగా మారాడని తెలిసిందే. విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను, అతను నేరానికి ఉపయోగించిన కత్తి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఆసక్తికరమైన అంశం ఏమంటే అతను ఏపీ ఎస్పీడీసీఎల్ కదిరిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్లో సుమారుగా 1,50,00,000 రూపాయల దాకా నష్టం వచ్చినందున ఆ నష్టాన్ని పూడ్చుకునే మార్గం లేక, అదేవిధంగా బయట వ్యక్తులతో అప్పులు చేశారు. వారు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచగా సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఖాళీ బిందెలతో వార్డు సభ్యురాలు ధర్నాకు దిగారు. గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని పంచాయతీ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. స్వయంగా వార్డు సభ్యురాలే నీటి ఎద్దడిని పరిష్కరించారంటూ ఆందోళనకు దిగిన సంఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. బోరు మోటార్ కాలిపోయి రోజులు గడుస్తున్నా పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తుందంటూ ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, అలాగే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అలాగే తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటుగా ఏపీలోని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.